వచ్చింది సార్, 151 సీట్లు వచ్చింది. ప్రతిపక్ష వాదన లేదు. సత్యం గారు మళ్ళీ వస్తారు మీ దగ్గరికి. మనతోటి చాలా రోజుల తర్వాత మనతోటి జూమ్ కాల్లోకి వెంకటరెడ్డి గారు అందుబాటులోకి వచ్చారు. రైట్, వెంకటరెడ్డి గారు తర్వాత కిరణ్ గారు మీ దగ్గరికి వస్తాను. వెంకటరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. బ్రహ్మనాయుడు గారు గుడ్ మార్నింగ్. మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ఎక్కడికి వెళ్తున్నారు సార్? ఎక్కడ ట్రావెలింగ్లో ఉన్నట్టున్నారు? బోర్డర్ దాటుతున్నారా ఏంటి? బోర్డర్ దాటాల్సిన అవసరమో, పార్టీని మూసేసుకోవాల్సిన అవసరమో, లేదంటే 10 సీట్ల కోసం వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సినటువంటి అవసరమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కానీ మాకు కానీ రాదు. బ్రహ్మనాయుడు గారు ఇవాళ మీరు సెటైరికల్ గా మాట్లాడొచ్చు, లేదంటే అవతల ఇవాళ మేము ఓడిపోయాము అనేటటువంటి దాని మీద అవతల వాళ్ళు వేరే రకంగా విశ్లేషణ చేయొచ్చేమో, కానీ వెయిట్ అండ్ సీ. ఎందుకు తొందరపడతారు? ఇది మేము ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుగా అయితే భావించట్లేదు. అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. చూద్దాం సార్, అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి, బయట కూడా వస్తా ఉన్నాయి. ఈవెన్ మా వేమూరు నియోజకవర్గంలో కూడా 2 పోలింగ్ బూతుల్లో పోల్ అయినటువంటి ఓట్ల కంటే కౌంటింగ్ రోజు ఓట్లు పెరిగినాయి. సో అది ఒకటి నడిగడ్డపాలెం అనేటటువంటి పోలింగ్ బూత్, ఇంకోటి జంపర్ అనేటటువంటి పోలింగ్ బూత్. ఇలా అనేక రకరకాలు బయట కూడా వస్తా ఉన్నాయి కదా. వస్తా ఉన్నటువంటి సందర్భంలో ఎందుకు తొందరపడి ఒక కోయిలు ముందే కూర్చుంది అన్నట్టుగా అవతల వాళ్ళు ఏదో మాట్లాడారని చెప్పి మనం కూడా దానికి మాట్లాడటం. ఇందాక ఓ జర్నలిస్ట్ గా ఆయన మాట్లాడాల్సినటువంటి విధానంగా మాట్లాడాల. ఇప్పటికీ నేను స్టిక్ ఆన్ మై వర్డ్స్. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో దాడులు చేస్తే అంతకుముందు దాడులప్పుడు కూడా నేను ఇదే డిబేట్ లో ఖండించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. చర్యలు తీసుకోవాల్సిందే ఖచ్చితంగా అని. ఇప్పుడు నిన్న కావచ్చు, లేదంటే కౌంటింగ్ కు ముందు కావచ్చు, పోలింగ్ కు ముందు కావచ్చు, ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి మనం ఏ విధంగా తెగబడి దాడులు చేస్తా ఉన్నారు మీరు చూశారు. సాక్షాత్తు ఎమ్మెల్యేలు ఇళ్లకెళ్ళే, పోలీసులు అయితే ఎమ్మెల్యేల ఇళ్లలోకి వెళ్ళి సీసీ ఫుటేజీలు ధ్వంసం చేయటం, ఏదైతే అక్కడికి వెళ్ళి ల్యాప్టాప్లు ధ్వంసం చేయటం, కంప్యూటర్లు ధ్వంసం చేయడం కూడా తాడిపత్రి లాంటి దగ్గర మనం చూసాం. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏ విధంగా జరిగిన ఎన్నికలు తెల్లారి 3 గంటల దాకా జరుగుతుంటే సాయంత్రం 6ంటికే వచ్చి ఎన్నికల కమిషనర్ అన్ని చోట్ల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది, ఎక్కడ రీపోలింగ్ జరగాల్సిన పని లేదు అని తెల్లారి దాకా ఎన్నికలు జరుగుతుంటే ఇప్పుడే చెప్పేస్తాడు అనమాట ఎన్నికల కమిషన్ ముందే వచ్చేసి. సో ఇవన్నీ ప్రజలు చూడలేదని అనుకుంటే ఎట్లా? ఇంకోటి ఇందాక మీరు చెప్తున్నారు కదా పులివెందుల ఎమ్మెల్యే అని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కూడా మర్చిపోయినట్టున్నారు. అది కూడా చెప్తాను, దానికి తప్పేముంది. పులివెందుల శాసనసభ్యులు మా ప్రస్థానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఒక అసెంబ్లీ ఒక పార్లమెంట్ తో బిగినైన ప్రస్థానం, ఒక అసెంబ్లీ ఒక పార్లమెంట్ తో బిగినైనటువంటి ప్రస్థానం. మళ్ళీ అదే అక్కడికే వచ్చి ముగిసిందంటారా? 51 వచ్చినాయి, మళ్ళీ 11 రావచ్చు. బట్ ఆ 11 మళ్ళీ 2 రావచ్చా? ఏ విధంగా మళ్ళీ ఏమన్నా 2 రావచ్చా? మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మీరు అన్నారు కదా మా ప్రస్థానం 1-2 సీట్లతోనే మొదలైందని, మళ్ళీ చివరికి 1-2 సీట్ల దగ్గరకు వచ్చి ఏమైనా ఆగే పరిస్థితి ఉందా? లేకపోతే మళ్ళీ పుంజుకుంటారు? నేనైతే అడిగి పారిపోను, మీరు కూడా పారిపోకుండా ఉంటారు అనుకుంటున్నా 5 ఏళ్ల వరకు. మీరు అధికారంలో ఉన్నప్పుడే అందరూ ఉన్నారు ఇక్కడ. ఇదే ఛానల్ వేదికగా మళ్ళీ 5 ఏళ్ల తర్వాత కూడా మీరు వస్తారని భావిస్తున్నా. ఆ రోజు కూడా మీరు ఈ విధంగా సెటైర్లు వేస్తారా లేదా, ఏ విధంగా ఉంటుందో కూడా చూద్దాం అంటున్నా. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు వెంకటరెడ్డి గారు? ఎక్కడికి వెళ్తున్నారు? రమణాయుడు గారు ఒకటి స్పష్టంగా చెప్తున్నా, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఎదిరించి పార్టీని పెట్టి 16 నెలలు జైలుకి పంపిన ఎక్కడా కూడా ఎవరికి కాళ్ళు పట్టుకోవాలా, ఎవరితో పొత్తు పెట్టుకోవాలా, ఎవరికి తొత్తుగా లేవు. వాడు 10 ఇస్తాడా, ఈడు 20 ఇస్తాడా, దేహి అని ఏ రాజకీయ పార్టీ దగ్గరికి వెళ్ళి అడుక్కునే కర్మ ఎప్పుడు రాలా. మా దగ్గర నుంచి 23 మంది పోతే పొమ్మన్నాం, 23 మంది ఎమ్మెల్యేలు మా దగ్గర నుంచి కొనుక్కున్నారు అవతలాలు, పొమ్మని చెప్పాం అంతే తప్ప. ఈ 11 మందిలో కూడా ఎవరన్నా వెళ్ళిపోతారా? ఇప్పుడు 11 మంది జగన్ గారు ఎలా అనుకోండి, బహుశా ఎప్పుడు ఆలోచించేటటువంటి అంశం ఉండదు. ఒక్కడిగా మా నాయకుడు వస్తే మీడియానే పబ్లిసిటీ ఇవ్వాల. 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తుంటే 1000 కిలోమీటర్ల వరకు పబ్లిసిటీ ఇవ్వాల. ఇదే మీడియాగా పేర్కొన్నాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రని నెల్లూరు దాకా కవరేజ్ ఇవ్వాల. తర్వాత టీఆర్పీ రేటింగ్లు వేరే ఛానల్స్ కి పెరుగుతున్నాయని మిగిలిన ఛానల్స్ కూడా దారిలో వచ్చి లైవ్ వాళ్ళ పరిస్థితి ఏర్పడింది. సో ప్రజల ఆదరణ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరినైనా, ఈ రోజు కూడా మాకు 40% ఓటింగ్ వచ్చింది దగ్గర. ప్రజలు నిజంగా 40% ఓట్లు వేసినప్పుడు నిజంగా ఇంత వాళ్ళకి 70,000 90,000 మెజార్టీలు వచ్చి ఇక్కడ 40% వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ వచ్చిందా అనేది ఒకటి అంశం. 7 అసెంబ్లీలు ఓడిపోయిన చోట కూడా పార్లమెంటు గెలిచినటువంటి సందర్భం ఉంది. మరి ఇవన్నీ కూడా ఇప్పుడు ఓకే, మీ డౌట్లు మీకు ఉండొచ్చు, మీరు న్యాయస్థానాలు ఆశ్రయించవచ్చు, అది మీ ఒపీనియన్. వైకాపా నాయకులుగా నాకు సంబంధం లేదు. అది నాకు ఒక డౌట్ ఉంది వెంకటరెడ్డి గారు.
ఇప్పుడు నిజంగా ఆ ఈవీఎంలు ఇలాగనే చేసుకునేటువంటి అవకాశం ఏదైనా ఉంటే, ఎందుకంటే నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా 7 సంవత్సరాలు పనిచేసినటువంటి వ్యక్తి, నా తర్వాత నేను మీడియాలోకి వచ్చాను, బహుశా మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది, నేను కూడా టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. సో నా డౌట్ ఏంటంటే, మరి ఇలాంటి అవకాశం ఉంటే మోడీ గారు పాపం ఈరోజు ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఒక 350 సీట్లు వచ్చే విధంగా ఆయన ఈవీఎంలు ఏదన్నా సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోనో బహుశా మరి చేసుకునే అవకాశం ఏ మేరకు ఉంటుందో తెలియదు, కానీ మరి చేసుకుని ఉండొచ్చు కదా, మరి అది నా డౌట్. అది అంటే మీరు చంద్రబాబు నాయుడు గారిని మాటలు నమ్ముతారా? ఆ అంశం తీసేయండి సార్, చంద్రబాబు గారు అంశం తీసేయండి. నేనేమంటానంటే, ఇప్పుడు మీరు ఈవీఎం మీద డౌట్ ఉందన్నారు, ఈవీఎం మీద డౌట్ ఉంటే మోదీ గారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 16 సీట్లు, జనసేన 2 సీట్లు, జేడీయూ వాళ్ళ 12 సీట్ల మీద వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మీకేం కావాలని ఇంత డిస్కషన్ పెట్టే పరిస్థితి ఉండదు. ఆయనే డైరెక్ట్ గా ఆయన ప్రభుత్వాన్ని ఫామ్ చేసుకునే వాళ్ళు అంటారు. అందుకు నాకున్నటువంటి డౌట్ అది. నేను మిమ్మల్ని అడిగింది, నేను మీ వీడియో పెడతా, మరి అది కూడా మీరు ధైర్యంగా మీ ఛానల్ వేదికగా ప్లే చేస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఇదే ఈవీఎంల మీద ట్యాంపరింగ్ చేసేటటువంటి అవకాశం ఉందని చెప్పి స్వయానా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి దాన్ని నేను ప్రస్తావించదలుచుకున్నాను. ఎందుకంటే మీరు అందరూ ఇప్పుడు కూటమి అభ్యర్థులు కదా, ఇప్పుడు నా పక్కన ఈ బాక్స్ లో ఆ బాక్స్ లో కూర్చున్న వాళ్ళు అదే చంద్రబాబు నాయుడు గారికి మద్దతు తెలిపిన ఆయన ఒక ఆయన, చంద్రబాబు నాయుడు గారి పార్టీకి సంబంధించి ఇంకో ఆయన కదా. ఇదే గడిచిన ఎన్నికల్లో మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఈవీఎంల అంశం మీద ఇచ్చాడు, ఖచ్చితంగా డౌట్లు ఉంటాయి దాని మీద, ఈజీగా ట్యాంపరింగ్ చేయొచ్చు, ఇది చిప్పులకు సంబంధించిందని చెప్పి నేను మీకు ఆ వీడియో పంపితే మరి మీరు కూడా ధైర్యంగా ప్లే చేయాలి. చేస్తాం, పంపించండి వెంకటరెడ్డి గారు, పంపించండి, ప్లే చేద్దాం. ఒక విషయం సరే, దేశవ్యాప్తంగా మీరు అన్న క్వశ్చన్కి భారతీయ జనతా పార్టీకి ఉత్తరప్రదేశ్ లాంటి స్థానాల్లో కూడా సీట్లు తగ్గినాయి, రాజస్థాన్ లో తగ్గినాయి, అన్ని చోట్ల తగ్గినాయి. బట్ ఒక ఆంధ్రప్రదేశ్ అండ్ పక్కన ఉన్నటువంటి ఒరిస్సాలో 0 బిజు జనతా దళకి ఖచ్చితంగా ఒరిస్సా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మీద విశ్లేషణ చేసే వాళ్ళకి కూడా డౌట్ వచ్చేటటువంటి అంటే వెంకటరెడ్డి గారికి ప్రజల మీద నమ్మకం లేదు, ప్రజల తీర్పు మీద నమ్మకం లేదు. ఆ రోజు మీకు 151 వచ్చినప్పుడు కూడా ప్రతిపక్షాలు వాస్తవంగా అసలు 151 ఏ అర్హతతోటి జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చాయనేది చాలా రోజులు చర్చలు జరిగిన వాస్తవం. ఎందుకంటే నేను ఒప్పుకుంటాను, దాన్ని కాదన్న తప్పు పట్టాల్సిన అవసరం లేదు, అందరూ అన్న పరిస్థితి ఉంది. ఈవీఎం సీఎం అని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కొన్నాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. నేనేమంటానంటే, వారిలాగా మీరు చేయకూడదు కదా, ప్రజలు తీర్పు ఇచ్చారు, మీరే అన్నారు కదా గతంలో, ప్రజలు ఇచ్చిన తీర్పునే మీరు వ్యతిరేకిస్తారా గౌరవ సీఎం గారు? ఈ రోజు అదే ప్రజలు గౌరవ శాసనసభ్యుడిగా చేశారు. నిజంగా ప్రజలు మాకు ఇంత ఘోరమైనటువంటి ఓటమి నిజంగా ప్రజలు కానీ ఇస్తే, నిజంగా ప్రజలు కానీ అటువంటి తీర్పునే ఇస్తే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాం. నిజంగా ప్రజలు అంత ఘోరంగా ఒకళ్ళు 70,000, 80,000, 90,000 మెజారిటీలుగా, అదే నేను చెప్పాను కదా ఇందాక మీకు, తిరుపతి ఉంది, మేము 7 అసెంబ్లీలు ఓడిపోయాం సార్. తెలుగుదేశానికి 7 అసెంబ్లీల మీద 192,000 మెజారిటీ వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14,000తో అక్కడ ఎంపీగా మా గురుమూర్తి గారు గెలిచారు. నిజంగా అంత 2 లక్షల క్రాస్ ఓటింగ్ జరిగి గురుమూర్తి గారికి మాకు ఓట్లతో మేము గెలిచాము. అంటే నిజంగా ప్రజా తీర్పు ఒకవేళ డిఫరెంట్ గా ఆ విధంగా ఉంటుందా? ఇవన్నీ మీద చర్చలు ఉంటాయి. ఎందుకంటే కౌంటింగ్ కి పోలింగ్ కి నేను మీకు వ్యత్యాసం చెప్పాను, అనేక దాంట్లో అనుమానాలు ఉన్నాయి అనేది చెప్పాము. ఏ విధంగా ఎన్నికల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికి ఎలా వ్యవహరించిందో చూసాము. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లలో దేశవ్యాప్తంగా ఒక రూలు, ఆంధ్రప్రదేశ్ ఒకటే ఒక రూలు. న్యాయస్థానాలకు వెళ్ళినా ఎస్ ఆంధ్రప్రదేశ్ డిఫరెంట్ అండి, మేము ఇక్కడ కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధంగా చెప్తే ఆ విధంగానే. రైట్, పోరాటం చేయండి వెంకటరెడ్డి గారు, మీకు బోలెడు సమయం ఉంది, మీకు 5 సంవత్సరాల సమయం ఉంది, 5 సంవత్సరాల సమయంలో పోరాటం చేయండి. సో పోరాటాలకి మా కొత్త కాదు, మేము పోరాటాలతో వచ్చాం. మా మీద దాడులు చేసినా కూడా మేము ఎక్కడ వెనకడుగు వేలా ఎవరితో. అది కాదు నాకు డౌట్, మీరు ఒక డౌట్ నాకు వెంకటరెడ్డి గారు, మీరు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే మీరు భయపడకుండా ఉంటారు, ప్రతిపక్షంలో ఉంటే మీ మీద అందరూ వచ్చి దాడులు చేస్తారు, అంతేనా? అంటే మీరంటే భయం లేదు ఎవరికి? ఇప్పుడు వైకాపా నేతల మీద దాడులు జరుగుతున్నాయని అంటున్నారు. సరే, దాడులు ఖచ్చితంగా, ఒక్క నిమిషం సార్, దాడులు ఖచ్చితంగా వెంకటరెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు కూడా మా మీద సైకోల్ అని చెప్పి మా ఎమ్మెల్యేలు నా డాషుల్లారా పేకలు పిసికి చంపేస్తా అంటే మేము వెళ్ళి ఎవరి మీద దాడులు చేసామా? చెప్పండి సార్. ఇదే మా తాడేపల్లి కోతపేట దూరంలో మంగళగిరిలో కూర్చొని ఇదే పవన్ కళ్యాణ్ నా ఎమ్మెల్యే డాషుల్లారా చెప్పులు తీసుకొని అంతా మిమ్మల్ని పేకలు పిసికి చంపేస్తాను మేము అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడినా మేము పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎవరన్నా మా వాళ్ళు వెళ్ళారా? మా నాయకులు మా కార్యకర్తలు వెళ్ళారా? చెప్పండి సార్. ఎందుకు మీ ఎమ్మెల్యేలందరూ జోగి రమేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీదకి పోలేదా? అంటే జనసేన పార్టీ ఆఫీస్ మీదకి పోయే ధైర్యం వైసీపీ చేయలేదు. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, జనసేన పార్టీ ఆఫీస్ మీదకి వెళ్లేటువంటి ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన సీట్లు 0 ఉన్న రోజు కూడా చేయలేదు, చేసే పరిస్థితి లేదు, అది అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్ళారు కదా, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ బద్దలు కొట్టారు కదా, జోగి రమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఇంటిని ముట్టడించారు కదా, అవేంటివి మరి? అవన్నీ కనిపించారు.
ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని భవిష్యత్తుకే అని అన్నప్పుడు అన్నది మీరు చెప్పట్లేదు. అవును సార్, చట్టాలు ఉన్నాయి కదా అంటున్నా, చట్టాలు ఉన్నాయి కదా, మీరు చట్టాన్ని ఎలా చేతుల్లోకి తీసుకుంటారు? న్యాయస్థానాలు ఉన్నాయి కదా, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా. ఉన్నా కూడా మేము చాలా సమయంతో ఉన్నాం. ఇప్పుడు ఈ రోజు వాళ్ళు ఇప్పుడు కూడా ఉండండి మరి సమన్వయంతో. విచ్చలవిడిగా దాడులు చేస్తుంటే దాడులు మీరు సమర్థిస్తానంటే ఈ విధమైనటువంటి వ్యాఖ్యలకే మీరు అక్కడ కూర్చున్నారు, 11 సీట్లు పరిమితమయ్యారు. నేను సమర్థించానా సార్? ఆ పరిస్థితి లేదు, ఉంటే మీరు పోరాటం చేయండి న్యాయస్థానాలు అని చెప్తున్నారు. ఎవరు సమర్థిస్తారు? దాడులు జరిగినాయి. మీరు ఒక విషయం చెప్పనా వెంకటరెడ్డి గారు, మీరు ఏమనుకోనంటే ఒక విషయం చెప్తా. వెంకటరెడ్డి గారు మనము వాస్తవాలు మీరు అనేక సందర్భాల్లో అనేక చర్చల్లో చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడారు. ఇప్పుడు ఈ రోజు మీరు ఆంధ్రప్రదేశ్ వినండి సార్, ఒక్క నిమిషం వినండి. ఈ రోజు మీరు ఏపీ వెళ్ళేసి లేకపోతే కూటమి బలంగా ఉన్నటువంటి ప్రాంతాల్లోకి వెళ్ళి అక్కడ మీరు బయట తిరిగే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది? ఎవరైనా ప్రజాస్వామ్యంలో టీవీ డిబేట్లోకి వచ్చి మాట్లాడితే ఆ చర్చా వేదికల్లో ఏదైతే అర్థవంతమైనటువంటి చర్చ చేస్తే అవతలాలు దాడులు చేస్తారో మీరే దాన్ని మాట్లాడితే కాదండి, నీచంగా మాట్లాడితే చేసే అవకాశం ఉంటుందన్నాను సార్. ఇప్పుడు మీరు శాంతి భద్రతలు కాపాడాల్సింది మీరే. వెంకటరెడ్డి గారు, శాంతి భద్రతలు మీరు కాపాడాలి. మీరు విఘాతం కలిగిస్తున్నారు తెలుసా? మీరు ఇప్పుడు మీరు వెళ్ళకూడదు. మీరు నిన్న మొన్నటి వరకు చంద్రబాబు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఎలా పడితే అలా తిట్టారు. కాబట్టి కొన్ని రోజులు ఇప్పుడు వారు గెలిచిన ఆనందంలో ఉన్నారు, ఆగ్రహావేశం ఉన్నారు. కాబట్టి కొన్ని రోజులు మీరు సమన్వయం పాటించాల్సిన అవకాశం ఉంది. నేను తిడతాను అని చెప్పి నేను ఇప్పుడు మీ ఛానల్ సాక్షిగా చెప్తున్నా. ఇప్పుడు నేను హైదరాబాద్ టు తాడేపల్లి వెళ్తూ ఉన్నా, ఓకేనా సార్? ఎవరికి స్వేచ్ఛ లేదు, ఎవరికి ఉంటదా? ఏదైనా దాడులు జరుగుతాయా? ఈ భయపడి ఇంట్లో కూర్చునేటటువంటి రకం అయితే కాదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ నా డాష్ నా కొడకాని భాషలో నేను సంబోధించలా. ఇంకా పవన్ కళ్యాణ్ మా ఎస్సీ ఎస్టీ ఎమ్మెల్యేని నా కొడకలారా మీ పేకలు పీసి మాట్లాడలా. వీడియో ప్లే చేయండి సార్, లేకపోతే నేను ఇప్పుడు మీరు కులాలు ఎందుకు తెస్తారు? ఈ కులాలు తెచ్చే మీకు ఆ కులాలన్నీ కలిసి మీకు 11 సీట్లు ఇచ్చాయి. మీరు చెప్పండి, ఎవరన్నాడు? మళ్ళీ వస్తాను ఆగండి వెంకటరెడ్డి గారు. ఇప్పుడు స్థానాలను బట్టి అంటే ఇప్పుడు ఏదో ఇప్పుడు రిజల్ట్ రాగానే మళ్ళీ మీరేదో మాట తేడా వెంకటరెడ్డి గారు తప్పదు. వెంకటరెడ్డి గారు, నేను ఏమంటానంటే రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన వాళ్ళకి ఇప్పుడు నేనున్నాను సార్. నేను ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సార్ వినండి, నేను చంద్రబాబు గారినైనా, పవన్ కళ్యాణ్ గారినైనా, జగన్మోహన్ రెడ్డి గారినైనా సెటైరికల్ గా మాట్లాడతానే కానీ ఎక్కడ కూడా పరుషపదాలు మాట్లాడతాను. అలా మాట్లాడి వినండి సార్, వినండి, అలా మాట్లాడి వాళ్ళ అభిమానులు ఉన్నటువంటి ప్రాంతంలోకి నేను వెళ్తే వాళ్ళు నాకు వెళ్ళగానే బంతిపూలతో దండేస్తారా? వచ్చారు సార్ మా జగన్ గారిని బాగా తిడుతున్నారని. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా తిట్టి తిరగకూడదు. వినండి సార్, తిరగకూడదని చెప్పండి. మీరు ఇలాంటి వాదనని 5 సంవత్సరాలు కొనసాగించి ఈ రోజు 11 సీట్లు రావడానికి మీలాంటి అధికార ప్రతినిధులు కారణమయ్యారు. అది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించాల. ఓడిపోతే ఒక రకంగా మీలాంటి వాళ్ళు మాట్లాడతారులే కానీ మళ్ళీ వస్తాను సరే, ఒక్క నిమిషం మళ్ళీ వస్తాను. దాసరి కిరణ్ గారు ఉన్నారు, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. సార్ మీరు ఒకటి వెంకటరెడ్డి గారు, మీకు ఎప్పుడు కూడా ప్రైమ్ న్యూస్ ఛానల్ మీకు ఎప్పుడు అండగా ఉంటుంది. మీరు స్వేచ్ఛగా తిరగండి. నేనేమంటున్నానంటే మీరు టీవీ డిబేట్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు బహిరంగంగా వెళ్ళటం మీకు సేఫ్టీ కాదని చెప్పేసి మీకోసం ఆలోచిస్తాను. అయినప్పటికీ కూడా మీకు మేము అండగా ఉంటాం. మీకు ఏ చిన్న ఇబ్బంది ఈ ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం వెంకటరెడ్డి గారికి ఏ ఇబ్బంది తలపెట్టినా మీరు నాకు ఒక ఫోన్ కాల్ చేయొచ్చు. మిమ్మల్ని నేను లైవ్లోకి తీసుకుంటాను. దానికి చట్టపరంగా మీతో పాటు కలిసి నేను పోరాటం చేస్తాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఎక్కడ కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకోవద్దు. మీరైనా, లేకపోతే విజయ్ కిరణ్ గారైనా, లేకపోతే దాసరి కిరణ్ గారైనా కూడా అందరూ కలిసిమెలిసి ఉండాల్సిన పరిస్థితి మొన్న చూశారు. మీ పార్టీకి చెందినటువంటి ఒక వ్యక్తి మీద చిన్న ఇన్సిడెంట్ కూడా సోషల్ మీడియా, ఎందుకంటే వాళ్ళు వ్యక్తి